నేటి 38వ శ్లోకం. సానౌ దయే నారుణితదళ పునర్యవ్వనానాం వనానాం మాలీఢపూర్వా పరిహృతకుహరోపాంతనిమ్నా భావోపశాంతిం దిశతు దినపతేర్భాస మానాసమానా రాజీవరేణోః సమసమయముదేతి వయస్యా. ఈ శ్లోకం అర్థ గాంభీర్యంతోనూ శబ్దాలంకారమైన చేకానుప్రాసంతోనూ విరాజిల్లుతోంది. చేకానుప్రాసం అనగా 2 లేదా అంతకన్నా ఎక్కువ హల్లుల సమూహము అర్థభేదంతో వెంటనే రావటాన్ని చేకానుప్రాసము అంటారు. అటువంటి శబ్దాలంకారంతో శోభిల్లటమే కాకుండా వేద శబ్దాలను ప్రయోగించి ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని సైతం ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశాడు మయూరుడు. ఈ శ్లోక మొదటి 2 పాదములను కలిపి భావన చేస్తే సానౌ దయే నారుణితదళ పునర్యవ్వనానాం వనానాం మాలీఢపూర్వా పరిహృతకుహరోపాంతనిమ్నా. సా అది, దట్ ఈజ్ అని అర్థం. అనగా ఆ సూర్యకాంతి. నా ప్లస్ ఔదయే అనగా ఉదయ పర్వత సంబంధమైన తూర్పు కొండల సానౌ చర్యలయందలి వనానాం అరణ్యములు లేదా వృక్షముల యొక్క అరుణితదళ అనగా ఎర్రని చిగురాకులతో ఉన్నటువంటి ఆ వనముల యొక్క వరుసని పునః ప్లస్ యవ్వనానాం తిరిగి నూతన యవ్వనాన్ని సంతరించుకున్నట్లుగా చిగురులు తొడిగిన ఆ వనముల యొక్క ఎర్రని శోభని నా ప్లస్ ఆలీఢ పూర్వా ప్లస్ నా పూర్వ మున్ముందుగానే నా ఆలీఢ ఆస్వాదించకుండా ఉన్నది నహ కాదు అనగా నూతన యవ్వన శోభతో ప్రకాశించే ఉదయ పర్వత సానువులలోని వనముల శోభని ముందుగానే స్పృశించింది అని అర్థం. అంతేకాకుండా ఈ యవ్వనానాం వనానాం అనే ఈ అద్భుత శబ్దాలంకార శోభని కాళిదాస మహాకవి కూడా తన శ్యామల నవరత్న మాలికా స్తోత్రంలో యవ్వనవన సారంగీం అంటూ ఆ శ్యామలాదేవిని కీర్తించాడు. తరువాత నెమ్మదిగా కుహరా ప్లస్ ఉపాంత ఆ ఉదయ పర్వత కుహరములు లేదా గుహల యొక్క ఉపాంత సమీపములోనున్న నిమ్న లోయలు లేదా అగాధములను పరిహృత విడిచిపెట్టి తనిమ్న ఆ సూర్యకాంతి మరింత సూక్ష్మమై సున్నితమై పైకి వచ్చి సున్నితంగా భూమి మీదికి చేరింది అని చెప్పవచ్చు. ఇక్కడ నిమ్న అని మయూరుడు ప్రయోగించిన శబ్దంలో నిక్షిప్తమై ఉన్న ఖగోళ విజ్ఞాన శాస్త్ర రహస్యమేమిటంటే భూమి నుండి పైన 160 కిలోమీటర్ల ఎత్తు నుండి 2000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న కక్షను భూ నిమ్న కక్ష అంటారు. దీనినే లో ఎర్త్ ఆర్బిట్ అని పిలువబడుతుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా లియో అనగా సింహరాశి సూర్యుని స్వక్షేత్రంగా చెప్పబడుతుంది. ఈ భూ నిమ్న కక్షలోనే ఉపగ్రహాలన్నీ పరిభ్రమిస్తూ ఉంటాయి. మానవ సహిత రోదసీ యాత్రలన్నీ ఈ భూ నిమ్న కక్షలోనే జరుగుతాయి. అంతరిక్ష స్థావరాలు కృత్రిమ ఉపగ్రహాలన్నీ ఈ లియోలోనే ఉంటాయి. అనగా ఉదయ పర్వత సానువుల నుండి కుహరోపాంత నిమ్న అనగా ఖగోళ శాస్త్ర ప్రకారంగా చెప్పబడుతున్న ఈ భూ నిమ్న కక్షను తన స్వక్షేత్రాన్ని పరిహృత విడిచిపెట్టి తనిమ్న సూక్ష్మమైన నులివెచ్చని కాంతితో పద్మములను వికసింపచేసే విధంగా రాజీవరంజితమైన ఆ సూర్యకాంతి తగుమాత్రంగా ఆ ప్రాతకాలంలో భూమిని చేరుతున్నది అని మరొక అంతరార్థం. తరువాత 2 పాదములను కూడా కలిపి భావన చేస్తే భావోపశాంతిం దిశతు దినపతేర్భాస మానాసమానా రాజీవరేణోః సమసమయముదేతి వయస్యా. యస్య ఎవరి యొక్క వయస్యా ప్లస్ ఇవ చెలికత్తెవలే
ఉదేతి ఉదయిస్తున్నా, పైకి వస్తున్నా అని అర్థం. ఈ ఉదేతి అనే శబ్దాన్ని వేదం సూర్యపరంగానే ప్రయోగించింది. కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ బ్రాహ్మణంలోని వేదమంత్రం ప్రకారంగా యదా వై సూర్య ఉదేతి అధ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాహ ఏవ కురుతే అని స్పష్టం చేసింది. ఆ సూర్యదేవుడు ఉదయ పర్వత సానువుల నుండి ఎందుకు ఉదయించి వస్తున్నాడంటే పుణ్యాహ ఏవ కురుతే, కురుతే తనకు విధించబడినటువంటి కర్మని ఆచరించటానికి, అనగా పుణ్య ప్లస్ అహా, ఈ పగటి సమయాన్ని పుణ్యప్రదం చేయడానికే వస్తున్నాడట. అనగా ఆ సూర్యదేవుడే ప్రాతకాల సమయంలో ఈ సమస్త విశ్వానికి పుణ్యాహవాచనం పలుకుతున్నాడని వేదమే చెప్తున్నది. ఆ విధంగా అసమానమైనటువంటి భాసమాన తేజస్సుతో, ప్రకాశంతో ఉదేతి ఉదయిస్తున్న దినపతే పగటికి ప్రభువైన యస్య ఆ సూర్యదేవుని యొక్క వయస్య చెలికత్తెల వలె సమసమయ ఒకే సమయంలో లేదా అదే సమయంలో, అనగా సరిగ్గా సూర్యకాంతి ప్రకాశించే సమయంలోనే వికసించినటువంటి రాజీవరేణోహో, రాజీవము అనగా పద్మముల యొక్క, రేణోహో పరాగములు వెదజల్లుతున్న పచ్చని కాంతులతో ఉన్నటువంటి అని అర్థం. రేణోహో అనటంలోని అంతరార్థం ఏమిటంటే పద్మం పూర్తిగా వికసిస్తేనే పరాగ కాంతులను వెదజల్లగలుగుతుంది. అటువంటి ఆ పద్మముల సమూహము సూర్యదేవునికి చెలికత్తెవలే బయలుదేరింది అని అర్థం. ఇది కూడా వేద ప్రోక్తమైన భావనగానే చెప్పబడుతుంది. సూర్యునికి సంజ్ఞ, ఛాయ, ఉష, పద్మిని అంటూ 4 భార్యలుగా చెప్పబడతారు. కానీ అవి ప్రాకృతికమైన బంధాలు కావు, సూర్యదేవుని శక్తులు. ఉషాదేవి ఉషాసూక్తంలో చెప్పబడుతుంది. పద్మిని అనగా ఆ పద్మ పరాగమే చెలికత్తెవలే దినపతి వెంట బయలుదేరింది. అటువంటి పద్మ పరాగములను పద్మినిని తోడు తీసుకుని అసమాన తేజస్సుతో ప్రకాశించే భా ఆ సూర్యకాంతి, వహ మీ యొక్క, అభావ అనగా కోరుకున్నది పొందలేకపోవడం లేదా దురదృష్టం అని అర్థం. ఉపశాంతిం మీ దురదృష్టమునకు ఉపశమనమును దిశతు కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. సానౌదయే ఉదయ పర్వత సానువుల యందు ఉదయించే ఆ సూర్యకాంతి యవ్వనానాం వనానాం పర్వత చర్యల యందలి వనములకు యవ్వనాన్ని కలిగించి ఆలీఢపూర్వ వన సమూహముల యొక్క శోభని ఆస్వాదిస్తూ ఉపాంత నిమ్న పర్వత సమీప లోయలను విడిచి మరింత సూక్ష్మమై భూమిని చేరుతున్న ఆ సూర్యకాంతికి ఇవ వయస్య చెలికత్తెల వలె ప్రకాశించే రాజీవరేణోహో పరాగములతో ప్రకాశించే పద్మ సమూహంతో భాసమాన అసమానమైన తేజస్సుతో ఉదేతి ఉదయిస్తున్న దినపతి అయిన ఆ సూర్యదేవుని యొక్క భావో అభావో ఆ సూర్యకాంతి మీ యొక్క దురదృష్టమును తొలగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. శ్రోతలకు చిన్న విన్నపం ఏమిటంటే జంఝాల వారు అనగానే పాపయ్య శాస్త్రి గారు అనుకుంటున్నారు. కానీ ఇవి కరుణశ్రీ జంఝాల పాపయ్య శాస్త్రి గారి పద్యములు కావు. శాంతిశ్రీ అను పేరుతో రచించిన శ్రీ జంఝాల వెంకటేశ్వర శాస్త్రి గారి మయూర క్రేమ్ కృతి అనే అనువాద గ్రంథం నుండి తీసుకున్న సీసపద్యములు అని మనవి చేసుకుంటున్నాను. మయూర క్రేమ్ కృతి అని నామకరణం చేయటంలోని ఔచిత్యం ఏమిటంటే నెమలి కేకను క్రేంకారం అంటారు. సప్తస్వరములలో ఇది షడ్జమం, స్థిరస్వరంగా చెప్పబడుతుంది. అనగా సప్తస్వరములు వివిధ పక్షుల, జంతువుల అరుపుల నుండి పుట్టాయి. సా షడ్జమం నెమలి కేక, రి రిషభం ఎద్దు రంకె, గా గాంధర్వం మేక, మా మధ్యమం క్రౌంచపక్షి, పా పంచమం కోయిల, దా దైవతం గుర్రం సకిలింత, నీ నిషాదం
ఏనుగు ఘీంకారం నుండి పుట్టింది. అంతేకాకుండా షడ్జమం, పంచమం ఇవి రెండు అచలమైన స్థిరస్వరాలు. అందువలన శ్రీ జంఛాల వెంకటేశ్వర శాస్త్రి గారు మయూరుని యొక్క సూర్యశతకాన్ని మయూర క్రేం కృతి అంటూ అనువాదం చేశారు. ఈ కృతి ప్రేరణతోనే కాశీవాసి అయిన శ్రీ కొల్లూరు అవతార శర్మ గారు కూడా షడ్జమ సంవాదం అనే పేరుతో ఈ శతకాన్ని సీసపద్యములలోనే అనువదించి అరసవిల్లి సూర్యనారాయణమూర్తికి అంకితం చేశారు. కాబట్టి ఈ శ్లోకానికి శ్రీ జంఛాల వెంకటేశ్వర శాస్త్రి గారి అనువాదం. యౌవానితో వచ్చు పద్మపరాగాలు సంతోష సమయాన సఖుల భాతి. యౌవాని సువిశాల హృది రాగరంజితం వై పునర్యౌవనమందినట్లు యౌవాని కరములు ఇంపుగా సాగి వనలతాంగినాలింగనమ్ము సేయు. యౌవాని పాదాల హీనములందుచు పరిమళించును నిమ్న పరిసరాలు. అతడే గ్రహపతి దినపతి అంశుమాలి అదిగో భాస్కర దేవుని అరుణకాంతి వచ్చుచున్నది ఉదయ పర్వతము నుండి. సోదరా తిమ్ము పూజా ప్రసూన వితతి. స్వస్తి.